ఒక చిన్న ఫామ్ హౌస్ కోసం చూస్తున్నారా? 29 గుంటాస్లో మామిడి తోట అండ్ కొబ్బరి చెట్లు, చుట్టూ కాంపౌండ్ వాల్, గేట్తో రెడీగా ఉంది. జస్ట్ మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకోవడమే ఆలస్యం. సో వివరాల్లోకి వెళ్దాం. 29 గుంటాస్ ఫర్ సేల్. సో ప్రజెంట్ మనమున్న లొకేషన్ వచ్చేసి అడవి మజీద్ అని చెప్పి ఒక విలేజ్లో ఉన్నాము. అండ్ ఈ అడవి మజీద్ వచ్చేసి మనకి ములుగు మండలం అండ్ సిద్దిపేట జిల్లా వస్తుంది. బట్ సిద్దిపేట జిల్లా వస్తుంది కానీ మనకి షామీర్పేట్ ఎగ్జిట్, తర్వాత మన కరీంనగర్ హైవే ఇవి చాలా దగ్గరలో ఉంటాయి. సో ఈ డిస్టెన్స్లన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత అండ్ ఈ లొకాలిటీ చూసుకున్న తర్వాత మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఫ్రంట్ సైడ్ అంతా కూడా ప్రీకాస్టింగ్ వాల్ అండ్ పెద్ద బిగ్ సైజ్ గేటు రెడీగా ఉన్నాయి. అండ్ గేట్ కూడా ప్రాపర్ పిల్లర్స్ తోటి కట్టిన గేటే ఇది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత 29 గుంటాసు ప్రాపర్ షేప్ ఉందన్నమాట. స్ట్రైట్, మళ్ళీ అటు నుంచి అటు స్ట్రైట్గా ఉంది. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఎండ్ కూడా స్ట్రైట్గా ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇది స్ట్రైట్. సో ప్రాపర్ షేప్లో ఉంది. అంటే ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనుకోవచ్చు దీన్ని. సో ఇది మనకి వెస్ట్ ఇది. సో లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు మామిడి చెట్లు చాలా పెట్టేసి ఉంచారు అండ్ డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టారు. బట్ ఇందులో ప్రజెంట్ అయితే బోర్వెల్ లేదు, బోర్వెల్ వేసుకోవాలి. అండ్ వీటితో పాటు ఎడ్జెస్ అంతా కూడా కంప్లీట్ సరౌండింగ్ అంతా కూడా కొబ్బరి చెట్లు పెట్టారనమాట. ఇది కొబ్బరి చెట్లు, ఇవన్నీ కంప్లీట్ సరౌండింగ్ అంతా కూడా కొబ్బరి చెట్లు పెట్టారు. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఈ పక్కన ఒక ఇదేదో ఉంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటో చెప్తాను, లేదంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో దాన్ని ఏంటనేది, బిల్డింగ్ ఏంటనేది మెన్షన్ చేస్తాను. అండ్ ఈ ప్లేస్ నుంచి ఒకసారి డిస్టెన్స్లు చూసుకుంటే మనకి మల్కాజిగిరి కలెక్టరేట్ ఆఫీసు కరెక్ట్గా 20 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ తుర్కపల్లి ఏదైతే బయోటెక్ పార్క్ ఉందో ఈ బయోటెక్ పార్క్ కూడా 10 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల అంతా చూస్తే అంతా కూడా రెడ్ సాయిల్ క్లియర్గా కనిపిస్తుంది ప్రతి చోట. ఆ బ్యాక్ సైడ్ చూసిన అదంతా కూడా ఫుల్ రెడ్ సాయిల్. ఇక్కడ చూసిన అంత రెడ్ సాయిల్. అక్కడ కూడా మామిడి తోటలు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చిన ఈ రోడ్లో కూడా ఎక్కువ మటుకు మామిడి తోటలు ఉన్నాయి. అండ్ ఫామ్ హౌసెస్ చాలా ఉన్నాయి ఈ రూట్లో. అండ్ ఈ ప్లేస్కి మనకి విలేజ్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆ షెడ్, తర్వాత టవరు అవన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి అడవి మస్జిద్ అని చెప్పి ఒక విలేజ్లో ఉన్నాను. ఈ విలేజ్ వచ్చేసి ములుగు మండలం అండ్ సిద్దిపేట జిల్లా వస్తుంది. సిద్దిపేట జిల్లా వస్తుంది కానీ మనకి వెరీ నియర్ బై, అంటే షామీర్పేట జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ షామీర్పేట 20 కిలోమీటర్స్ ఉండటమే కాకుండా మనకి ఏదైతే కరీంనగర్ హైవే ఉందో ఈ హైవే జస్ట్ 10 కిలోమీటర్స్. అంటే షామీర్పేట నుంచి ఇక్కడికి రావాలంటే జస్ట్ 20 కిలోమీటర్స్లో 10 కిలోమీటర్స్ కరీంనగర్ రోడ్లో వచ్చి రైట్ తీసుకుంటే మళ్ళీ 10 కిలోమీటర్స్లో ఈ ప్లేస్లో ఉంటాం అనమాట. ఇక్కడ టోటల్గా మనకి 29 గుంటాస్ ఉంది. ఈ 29 గుంటాస్ అంతా కూడా మామిడి తోట, తర్వాత కొబ్బరి చెట్లు పెట్టేసి సరౌండింగ్ అంతా కూడా ఫెన్సింగ్ వేసి చుట్టూ ఒక ప్రీకాస్టింగ్ వాల్ అండ్ ఒక మంచి గేట్ పెట్టారు. అంతా కూడా డ్రిప్పింగ్ సిస్టమ్ రెడీ చేసి పెట్టారు. బట్ ప్రస్తుతానికి ఇక్కడ బోర్వెల్ లేదు. అండ్ బోర్వెల్ ఇవన్నీ కూడా మనం ఒకసారి తీసుకున్న తర్వాత మనం సొంతగా వేసుకోవాలి. అండ్ ప్రస్తుతానికి మాత్రం పక్క నుంచి మనకి డ్రిప్పింగ్ సిస్టమ్ నడుస్తుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి రోడ్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా లోపలంతా చూసుకుంటూ వచ్చేద్దాము. అండ్ ఇప్పుడు ఇది 29 గుంటాస్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో నేను ఏం చేశానంటే ఒక్కడనే వచ్చానని చెప్పి కెమెరా కార్కి పెట్టి ఇట్లా స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను వచ్చిన రోడ్ అనమాట ఇది. సో ఈ రోడ్ ఏంటంటే ప్రస్తుతానికి చిన్నగా ఉంది, బట్ ఇదంతా కూడా ఎక్స్పాండ్లో ఉంది. మనకి 140 ఫీట్ రోడ్ అవుతుంది అనమాట. సో ఈ రోడ్ అంతా కూడా శాంక్షన్ అయిపోయింది. అండ్ 140 ఫీట్ రోడ్ అయినప్పుడు ఇది చాలా పెద్ద రోడ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఈ సెట్ బ్యాక్ కూడా ఉంది. 2 సైడ్స్, ఇట్ సైడ్ అట్ సైడ్ సెట్ బ్యాక్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఇదంతా కూడా ప్రీకాస్టింగ్ వాల్. అండ్ దెన్ మనకి ఇక్కడ ఒక గేటు. లోపలికి వచ్చిన తర్వాత అన్నీ కూడా మామిడి చెట్లు ఎక్కువ వేశారు. అండ్ కాంపౌండ్ వాల్ అంతా కూడా
కొబ్బరి చెట్లు వేసారనమాట. సో డ్రిప్ సిస్టమ్ రెడీగా ఉంది, కానీ బోర్వెల్ లేదు. పక్కన కూడా ఇంకొక ఫామ్ హౌస్ ఉంది, అంటే ఫామ్ ల్యాండ్ ఉంది. సో అక్కడి నుంచి ప్రస్తుతానికి వాటర్ తీసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు మనము ఇది తీసుకుంటే సపరేట్గా ఇంకొక బోర్ వేసుకోవాల్సి వస్తుంది ఇందులో. సో తురకపల్లి బయోటెక్ పార్క్ వచ్చేసి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి. అండ్ అవే కాకుండా నియర్ బై చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఒక్కసారి నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే ఇక్కడ నియర్ బై ఏమేమి ఉన్నాయి, తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఒక లిస్ట్ లాగా చేసి డిస్టెన్స్తో సహా నేను వాట్సాప్లో పంపిస్తాను. ఇంక్లూడింగ్ ప్రైస్ అండ్ లొకేషన్ కూడా పంపిస్తాను. మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకొని వెళ్ళచ్చు. బట్ ఒకటేంటంటే మనకి మెయిన్ గేట్లు లాక్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మెయిన్ గేట్ లాక్ వేసి పెట్టి ఉంటుంది. సో ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉన్నారు అనుకుంటే నాకు ఇన్ఫామ్ చేస్తే నేను మీకు నేను రావటమో లేకపోతే ఎవరినో ఒకరిని పంపించటమో ఈ లాక్ అయితే ఓపెన్ చేపిస్తాను. సో లొకేషన్ గురించి చెక్ చేసుకోవడానికి మీకు లొకేషన్ పిన్ అయితే పంపిస్తాను. లేదంటే లోపలికి వచ్చి చూసుకోవాలంటే మాత్రం కీస్ అరేంజ్ చేస్తాను, దానికి మీరు నాకు కాల్ చేయాలి. సో ప్రైజింగ్ గురించి కానీ లేకపోతే అదర్ డీటెయిల్స్ కానీ కావాలి అంటే ఒకసారి నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేస్తే నేను పంపిస్తాను. అండ్ ఎవ్రీ వీడియోలో చెప్పినట్లుగానే హెచ్ఎస్ ప్రాపర్టీస్ త్రూ ఏవైతే మనము వీడియోస్ పెడతామో ఇవన్నీ కూడా వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రమే పెడతాము. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా చూస్తున్నది వింటున్నది ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు అని అంటూ ఉంటారు. సో ప్రైస్ ఎక్కువ చెప్పటము అనేది సర్వ సహజం. అంటే కొనే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువలాగా అనిపిస్తుంది. కోర్స్ అమ్మే వాళ్ళకి నా ప్రాపర్టీ నేను తక్కువకు అమ్ముతున్నానేమో అన్న ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎప్పటికీ అట్లా ఉంటుంది మనకి బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యలో. సో ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ నేను దీంట్లో డిస్ప్లే చేశానంటే సో ప్రైజింగ్ అవన్నీ కూడా ఆల్వేస్ నేను ఓనర్ తోటి డైరెక్ట్గా మాట్లాడిపించడానికే ఉంటానన్నమాట. అంటే నేను ఓనర్ దగ్గర ఒక ప్రైస్ తీసుకొని ఇక్కడ మీకు ఇంకొక ప్రైస్ చెప్పి ఇటువంటివి చేయను నేను. ఇంకోటి అగ్రిమెంట్స్ చేసుకోవటము, అగ్రిమెంట్లో ఉన్న ప్రాపర్టీస్ చేయటము, ఇవన్నీ కూడా నేను అసలు ఇంతవరకు ఎప్పుడైతే చేయలేదు, ఇంకా ముందు కూడా అటువంటివి చేయబోను. సో డైరెక్ట్గా ఓనర్ టు బయ్యర్ ప్రాపర్టీసే నేను చేస్తూ ఉంటాను అనమాట. సో ప్రస్తుతానికి ఒక చిన్న వీడియో అయితే చేశాను. అండ్ ఈ మధ్య అన్నీ కూడా పెద్ద ప్రాపర్టీసే చేస్తున్నాము. అండ్ చాలామంది చిన్నవి అడుగుతూ ఉన్నారు, ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చిన్నవి కూడా. సో వీటి గురించి తెలియాలంటే మీరు ఏం చేస్తారంటే మీ థాట్ ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అంటే మీరు ఏ ఏరియాలో చూడాలనుకుంటున్నారు, తీసుకోవాలనుకుంటున్నారు, అండ్ ఎంత బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ నాకు ఒకసారి చెప్తే మీకు మ్యాచ్ అయ్యేవి నా దగ్గర ఏమన్నా ఉంటే మీకు డైరెక్ట్గా పంపించేస్తాను. అంటే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ తీస్తున్నప్పుడు కంటిన్యూషన్గా ఇట్లా చిన్న ప్రాపర్టీస్ 1/2 ఎకరు 1 ఎకరు ఇట్లాంటివి ఈ మధ్య కొద్దిగా చేయటం తగ్గించాను. అంటే టైం లేక, టైం సరిపోక చేయట్లేదు. సో ప్రాపర్టీస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు మెసేజ్ చేస్తే అవన్నీ నేను పంపించేస్తాను. సో ఇది ఈరోజుటి 29 గుంటాస్ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ప్రాపర్టీ ఎవరికైనా సూటబుల్ అనుకుంటే వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సునీల్ సక్సేనా, హెచ్ఎస్ ప్రాపర్టీస్.